చల్ల చారు చేస్తున్న పెరుగుతోని 1 కప్పు పెరుగు దీంతోని చారు చేస్తా. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అంతా గట్టిగా ఉంటుంది కదా, మంచిగా ఉండలు పోయేటట్టు అంతా గిల్ల కొట్టాలి. ఇట్లా గడ్డలో లేకుండా ఇట్లా మంచిగా ఇట్లా చేసుకునాలి. ఇట్లా ఉండలు పోయింది, మంచిగా అయింది. చల్లచారు కొంచెం పలసగా ఉండాలి, గట్టిగా ఉండద్దు. పుల్లటి పెరుగు అయితే మంచిగా ఉంటుంది, పుల్లగా చారు. ఇట్లా ఉండాలి, చాలు, ఇక సరిపోయింది. ఇట్లా చల్లకు తగ్గట్టు దొడ్డు ఉప్పు వేస్తున్నా. ఇందులోనే కొత్తిమీర వేయాలి. కోసిపెట్టిన ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇట్లా ఉప్పు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు అన్నీ వేసి ఇట్లా మంచిగా అన్నీ పిసుకాలి. పిసికితే కొత్తిమీరది, ఉల్లిగడ్డది ఫ్లేవరు మంచిగా చాలరకు వస్తుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా పిసుకాలి. చల్లచారుకు తాలింపు చేస్తున్నా. కడాయిలో నూనె పోసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకోవాలి. దొడ్డుగొడ్డు దంచింది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కలియామాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలాలి. కొంచెం పసుపు వేయాలి. మంచిగా అన్ని గోలినవి చల్ల పోసుకోవాలి. చల్లచారు ఇది మసల పెట్టద్దు, తాలింపు చేసుకొని మళ్ళా గిన్నెలకు తీసుకోవాలి. మసలద్దు ఇది చారు. చల్లచారు ఇట్లా చేసుకోవాలి. చల్లచారు రెడీ.